మంచు విష్ణు కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా కన్నప్ప రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా రిలీజ్ అయిన మొదటి రోజు జూన్ 27 శుక్రవారం నాడు ఈ సినిమా 16 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి మంచు విష్ణు కెరియర్లో డే 1 హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమాగా నిలబడితే, రెండో రోజు శనివారం కూడా 10 కోట్లు గ్రాస్ వచ్చి డే 2 కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక నిన్న ఆదివారం మూడో రోజు కూడా కలెక్షన్స్ శనివారం మాదిరి మరో 10 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో కన్నప్ప సినిమా 36 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి మంచు విష్ణు కెరియర్లో ఇంతవరకు ఏ సినిమా 20 కోట్లు దాటలేదు గ్రాసు. ఈ సినిమా మొదటిసారి 30-36 దాకా వెళ్ళింది. అది కూడా అంత ప్రభాస్ వల్లే అని అందరికీ తెలుసు. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఈ సినిమా 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 22 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో మొదటి వీకెండ్లో 22 కోట్ల గ్రాస్ వస్తే, కర్ణాటక, కేరళ, తమిళనాడు, హిందీ ఈ 4 భాషలు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా 7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 4 కోట్ల గ్రాస్. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప సినిమా మొదటి 3 రోజుల్లో మొదటి వీకెండ్లో 36 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 18 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 180 కోట్లు అయితే మంచు విష్ణు దీన్ని సొంతంగా రిలీజ్ చేశాడు, ఓన్గా రిలీజ్ చేశాడు, డిస్ట్రిబ్యూటర్లకు అమ్మలేదు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తెలుగులో కమిషన్ బేసిస్ మీద రిలీజ్ చేశారు. సో 100 కోట్ల ఓటీటీ డీల్ వచ్చినా తీసుకోలేదు విష్ణు. సో 80 కోట్ల టార్గెట్తో సినిమా రిలీజ్ అయింది థియేటర్స్లో. 80 కోట్ల షేర్ రావాలి థియేటర్స్లో హిట్ అవ్వాలంటే 160 కోట్లు గ్రాస్ రావాలి. 36 కోట్లు వచ్చాయి, 18 కోట్ల షేర్ ఉంది. 80 కోట్లకు గాను 18 కోట్లు వస్తే ఇంకా 62 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. అంటే మరో 120 కోట్లు, 120 నుంచి 125 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. ఈరోజు సోమవారం వర్కింగ్ డే. ఇక ఈరోజు నుంచి కలెక్షన్స్ తగ్గుతాయి. ఇక నాకు తెలిసి సినిమా టోటల్ రన్లో నెక్స్ట్ వీకెండ్ అంతా కలిపి ఒక 50 కోట్ల గ్రాస్ వరకు వెళ్ళొచ్చు, 25 కోట్ల వరకు షేర్ రావచ్చు. ఏమంటే పెట్టిన పెట్టుబడి అంతా మనకు సినిమాకి మంచి టాక్ వచ్చింది, రివ్యూస్ బాగానే వచ్చాయి, అందరూ బాగుందన్నారు. నేను కూడా చూశాను, 2 సార్లు చూశాను, నాకు కూడా బాగా నచ్చింది. సో ఓటీటీలో మంచి విష్ణు గట్టెక్కిపోతాడు. కానీ థియేటర్స్లో కమర్షియల్గా మాట్లాడుకుంటే మాత్రం సినిమా ఫ్లాప్ అని చెప్పాలి కమర్షియల్గా. ఎందుకంటే 80 కోట్లు షేర్ రాదు, 160 కోట్ల గ్రాస్ రాదు. ఈ వచ్చే కలెక్షన్స్ అన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్స్ లేవు. కొద్ది గొప్ప కర్ణాటకలో ఉన్నాయి, కొద్ది గొప్ప కేరళలో ఉన్నాయి మోహన్ లాల్ వల్ల, తమిళనాడులో అస్సలు లేవు, హిందీలో కూడా అస్సలు లేవు కలెక్షన్స్. ఇంకా ఓవర్సీస్లో కూడా రావాల్సింది వచ్చేసింది. అది మన కన్నప్ప, మంచు విష్ణు, ప్రభాసు, మోహన్ లాలు, మోహన్ బాబు, శరత్ కుమారు, ఇక చాలామంది లెక్కలేనంత మంది ఉన్నారు యాక్టర్లు. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 36 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 18 కోట్లు. సినిమా బడ్జెట్ 180 కోట్లు. థియేటర్లకి 80 కోట్లు రావాలి, 18 కోట్లు వచ్చాయి. ఇంకా 62 కోట్లు రావాలి అంటే 130 కోట్లు గ్రాస్, 120 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. సినిమా కమర్షియల్గా ఫ్లాపే. ఓకే, బట్ సినిమా అయితే బాగుంది. ఓకే, బాయ్.